నెక్స్ట్ సునీత మేడం. గత 3 సంవత్సరాలుగా ఈవిడ మనకి భగవద్గీత శ్లోకాస్కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మాకు భగవద్గీత శ్లోకాస్ కూడా ఆన్లైన్లో నేర్పిస్తూ ఉంటారు. చాలా బాగా చెప్తారనమాట. ఒకసారి ఆవిడ మాటలు కూడా మనం విందామండి. హరే కృష్ణ అండి అందరికీ. మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? కృష్ణుడు పుట్టినరోజుకి వచ్చాం కదండి. మన ఇంట్లో మన పిల్లలకి పుట్టినరోజులు జరుపుకుంటాం, కానీ కృష్ణుడు పుట్టినరోజు అందరి పుట్టినరోజు, ప్రపంచంలో ఉన్న అందరి పుట్టినరోజు మన కృష్ణయ్య పుట్టినరోజే. ఈ కృష్ణుడి గురించి మనకు పూర్తిగా తెలియాలి అంటే మహాభారత యుద్ధం గురించి తెలియాలి, భాగవతం గురించి ముందుగా తెలియాలి మనకి. అంటే మన జీవిత కాలంలో రామాయణం, భాగవతం, భగవద్గీత, జీవితాన్ని మార్చే గీత, మన తలరాతను మార్చే గీత భగవద్గీతని చదవాలి. మన జీవితానికి ఆ అర్థాన్ని అన్వయించుకోవాలి. మీకు అందరికీ తెలుసండి, ప్రపంచంలో ఏ పుస్తకానికి పుట్టినరోజు ఉండదు, ఒక్క భగవద్గీత పుస్తకానికి మాత్రమే పుట్టినరోజు ఉంటుంది. కాబట్టి మనకు ఈ హైందవ మతంలో, ఈ సనాతన ధర్మంలో మనమందరం పుట్టాము అంటే ఈ భారతదేశ భవిష్యత్తు అంతా మన సనాతన ధర్మం పైనే ఆధారపడి ఉంది అనడంలో అతిశయోక్తి లేదండి. కాబట్టి అందరూ చక్కగా భగవద్గీతను నేర్చుకోండి, అర్థాన్ని తెలుసుకోండి, జీవితానికి చక్కగా అన్వయించుకోండి. మీరు నేర్చుకోండి, మీ తర్వాత తరానికి మీరే నేర్పించండి, మీరే టీచర్స్గా ఉండండి. ఎక్కడ చెప్తున్నా తప్పకుండా మీరు నేర్చుకోండి. మాకు ఖాళీ లేదని అనొద్దు. కనీసం వారానికి ఒక్కసారైనా నేర్చుకోవడం, అర్థాన్ని తెలుసుకోవడం చేయండి. జై శ్రీకృష్ణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణం వందే జగద్గురుం. ఈ అవకాశాన్ని ఇచ్చిన గాయత్రి టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నానండి. అంత పెద్దదాన్ని కాదేమో వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేంత ఆలోచన, వయసులో పెద్దదాన్నే, కానీ వాళ్ళ ముందు, వాళ్ళ ఆలోచన ముందు నా ఆలోచనలు ఇంకా తక్కువే. కానీ ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ పైన నాకు ఇంతటి చక్కటి అవకాశం మా గురువు గారి వల్ల నాకు వీళ్ళ ద్వారా కలిగినందుకు మీకు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.